పోయే టాపిక్ ఏంటి అంటే రివ్యూ. ఉమ్, సో రివ్యూ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సినిమా చూశాను అనుకుందాం, ఓకే. లేదంటే ఒక సినిమా తీసాను అనుకుందాం. రాజమౌళి లాంటి ఒక సినిమా తీశాడు. సో ఉమ్, దీన్ని డైరెక్ట్ గా ఆడియన్స్ కి ఇచ్చేస్తారా? ఎవరు ముందేం చేస్తారంటే ఆ సినిమా మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక మంచి షో వేస్తారు. ఉమ్, వేసాక అప్పుడు ఒక డిసైడ్ అవుతారు, ఓకే అంతా కరెక్ట్ గానే ఉందా, అక్కడ ఉమ్, కెమెరా కనిపిస్తుంది, సో దాన్ని ఎడిట్ చేయాలి, ఇక్కడ విఎఫ్ఎక్స్ బాగాలేదు తేలిపోయింది, దీన్ని సరి చేసుకోవాలి. ఈ విషయాలన్నీ ఎక్కడ తెలుస్తాయి అంటే, లూప్ హోల్స్ అన్ని, నెగిటివిటీ అంతా ఎక్కడ తెలుస్తుంది అంటే ఇన్ దిస్ రివ్యూ అన్నమాట. ఓకే. సో రివ్యూ అంటే ఏంటి అంటే, అందరు సినిమా అయిపోయాక దాని మీద చెప్పే ఒపీనియన్ కాదు, ఉమ్, సినిమాకి ముందే మన ఒపీనియన్ అన్నమాట. ఓకే. అంటే రెండు రకాలుగానే ఉంటది. అవును. ఒకటి మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక తీసుకునే రివ్యూ, ఉమ్, రెండోది మనకు వర్క్ తో ప్యారలల్ గా తీసుకునే రివ్యూ. ఉమ్, సో వర్క్ తో ప్యారలల్ గా తీసుకుంటే బెటర్ కంపేర్ టు వర్క్ అయిపోయాక తీసుకోవడం కంటే. అవును. ఓకే, ఇప్పుడు ఈ రివ్యూలో మనకి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అంటే 1 2 3 4 5 6 గ్రూప్స్ ఉంటాయి. సో ఓకే. మీకు ఇంక్ అనే గ్రూప్ ఉండదు, ఇది ఓన్లీ ఫర్, నేను డ్రాయింగ్ ప్యాడ్ వాడతా కాబట్టి నాకు ఉంటుంది, మీకు ఉండదు. ఉమ్, సో ఓకే. దానివల్ల మీకు ఎలాంటి యూజ్ లేదు. ఉమ్, ఫస్ట్ మనకు ఉండేది ఏంటిదంటే ప్రూఫింగ్. ప్రూఫింగ్ అంటే ఏంటి? ఒకటి ఉమ్, గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఉండే అందరికీ స్పెల్లింగ్స్ అన్ని కరెక్ట్గా వచ్చు అనే గ్యారంటీ లేదు. అవును. స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయొచ్చు, లేదు అంటే కొన్నిసార్లు మనకి ఆల్టర్నేట్ వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆల్టర్నేట్ వర్డ్స్ అంటే పర్యాయ పదాలు అని. ఉమ్, సో పర్యాయ పదాలు అంటే ఏంటి తెలుగులో? సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి? పర్యాపదాలు మీనింగ్స్. పర్యాయ పదాలు అంటే సేమ్ నేమ్ తోటి, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ ఫ్రూట్స్ నేమ్ తోటి అనుకోండి, డిఫరెంట్. తెలుగులో కాయలు అంటారు, పండ్లు అంటారు, ఇలా రకరకాల నేమ్స్ ఉంటాయి కదా. మనం పండ్లు అన్న ఫ్రూట్సే, కాయలు అన్న ఫ్రూట్సే, ఇలా రకరకాల నేమ్స్ తో పిలుస్తాం కదా, వాటిని పర్యాయ పదాలు అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్డర్ ఐడి అని ఉంది. సో ఈ ఆర్డర్ ఐడికి ఆల్టర్నేట్ గా ఏదైనా నేమ్ రాయొచ్చా అని ఇవన్నీ చెప్పేదాన్ని ట్రెజర్స్ అంటాం. సో ప్రూఫింగ్ లో ఉండేది మూడు థింగ్స్. మూడోది ఏంటిదంటే వర్క్ బుక్ స్టాటిస్టిక్స్. అంటే ఏంటి అంటే ఇందులో మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని సెల్స్ లో ఫిల్ అయినాయి, ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి చెప్పేది. ఓకే. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రూఫింగ్ లో ఫస్ట్ స్పెల్లింగ్స్, ట్రెజర్స్, వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ అని. సో పొరపాటును కూడా మీరు ఎక్సెల్ లో స్పెల్లింగ్స్ కాదు కానీ ట్రెజర్స్ కానీ యూజ్ చేయొద్దు. ఓకే. ఎందుకు యూజ్ చేయొద్దు అంటే, ఇక్కడ యూజర్ అండర్ స్కోర్ ఐడి అనే నేమ్ ఎగ్జిస్టెన్స్ లో లేదు ఇంగ్లీష్ లో. ఎందుకంటే ఇంగ్లీష్ పదాల్లో అండర్ స్కోర్లు ఉండవు. ఇక్కడ ఫుల్ నేమ్ కూడా అయింది, ఇక్కడ యూజర్ స్పేస్ నేమ్ రాయాలి కానీ మనం యూజర్ నేమ్ రాసాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే అకౌంట్ అండర్ స్కోర్ క్రియేటెడ్, లాస్ట్ అండర్ స్కోర్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా రాంగ్ కింద చూపిస్తుంది స్పెల్లింగ్స్ లోకి వెళ్తే. మరి ఓకే. ఓకే, మరి ఇది ఎందుకు ఇచ్చారంటే ఇది ఇచ్చింది ఫర్ ఎంఎస్ వర్డ్ కోసం. లెట్ మీ టేక్, ఇప్పుడు డాక్యుమెంట్ లో నేను సంథింగ్ రాశాను, ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ఫర్మేషన్ అంతా నేను రాశాను అనమాట. ఓకే. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు చాలా పెద్ద టెక్స్ట్ డాక్యుమెంటే రాశాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు రాసింది ఎన్ని పేజెస్? ఆల్మోస్ట్ ఆల్ 21 పేజెస్ రాశాను. మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ కదా. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈ 21 పేజెస్ లో మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ పోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సర్ట్ లో ఎన్ మిస్ అయ్యి ఉండొచ్చు, ఇక్కడ డాక్యుమెంట్ లో ఓ ప్లేస్ లో ఐ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ క్లిక్ లో ఎల్ మిస్ అయిపోయి ఆ చిక్కన్ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ చార్ట్స్ లో టీ మిస్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇంత స్పీడ్ గా రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ కామన్. అప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళి స్పెల్లింగ్స్ లోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ స్పెల్లింగ్ మిస్టేక్ రాసావు, DICUMENT రాసావు, ఇది డాక్యుమెంట్, దీన్ని నొక్కితే అది చేంజ్ అయ్యిద్ది అనమాట. నెక్స్ట్ క్లిక్ చిక్కన్ రాసావు, అది క్లిక్కా క్రిక్కా లేకపోతే చిక్కా, ఈ మూడిట్లో ఏది? ఇక్కడ చూడండి మీనింగ్ కూడా రాశారు. క్లిక్ అంటే స్నాప్ కానీ కనెక్ట్ కానీ, ఇది చిక్ అంటే ఏంటి అంటే చికెన్ కానీ హ్యాట్లింగ్ కానీ ఇలాంటివి, క్రిక్ అంటే పెయిన్. ఓకే, ఇది ఎలా మొత్తం అయిపోయిన తర్వాత స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ చెక్ కంప్లీటెడ్ అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫెషనల్లీ అని ఉంది కదా, దీనికి ఆల్టర్నేట్ గా ఏదైనా వర్డ్ కావాలంటే సింపుల్ గా ట్రెజర్స్ అని ఇస్తే, ప్రొఫెషనల్లీకి ఆల్టర్నేట్ వర్డ్ చూడండి, జాబ్ వైజ్, వర్క్ ప్రైస్, ఫర్ వర్క్, ఫర్ మనీ, ఫర్ ఏ లివింగ్, యాజ్ ఎ జాబ్, అంటే డిక్షనరీ వర్డ్స్ అనమాట. ఓకే. సో దీన్నే మనం ఏమంటాం అంటే ట్రెజర్స్ అంటాం.
ఓకే. ఈ రెండిటిని మీరు ఎక్సెల్లో చేశారంటే మొత్తం హ్మ్. సర్వనాశనం అయిపోయినట్టే. ఎందుకంటే ఉండే ప్రతిదీ తప్పు అని చెప్పిద్ది. ఎక్సెల్కి ఐ మీన్ తెలియదు కదా మనకి. అవునవును. సో అదే ప్రాబ్లం. అందుకనే ఇక్కడ ట్రెజర్స్, ఇక్కడ జియు అంటే గుజరాతీ లాంగ్వేజ్. అవును. అది తెలియక ఇది గో గో గమ్ము గన్ను గట్టు గాయి ఈ పేర్లు ఇస్తుంది. ఓకే. అందుకని క్లియర్. ఎక్సెల్ కి మనం ఇది యూజ్ చేయాలి. నెక్స్ట్ హ్మ్. ట్రెజర్స్ అని ఉంటుంది. ట్రెజర్స్ అంటే ఆల్టర్నేట్ వర్డ్. హ్మ్. అసలు ఈ పదమే లేదనేసిద్ది అది. బట్ హ్మ్. రియాలిటీలో ఏంటి, ఇది గుజరాతీ లాంగ్వేజ్ అనుకుందాం, లేదా జర్మన్ లాంగ్వేజ్ అనుకుందాం, ఇది ఓకే. తెలుగు లాంగ్వేజ్, ఇది హిందీ హ్మ్. లాంగ్వేజ్, ఇలా ఉంటాయి కదా. హ్మ్. హ్మ్. సో హ్మ్. మనకి ఎక్సెల్ కి తెలియదు అవన్నీ. అవును. అంటే డిక్షనరీకి తెలియదు, ఎక్సెల్లో డేటా అనాలిసిస్ చేస్తే నాకు తెలుసు కదా. సో అందుకని హ్మ్. నేను యూజ్ చేయను. ఓకే. మూడోది వార్డ్ కౌంట్ అంటే ఏంటి అంటే మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఓకే. ఒక పేజు ఒక పదం. ఎందుకంటే దీన్ని సెలెక్ట్ చేసి ఉన్నా కాబట్టి. ఆ! ఆ! సెలెక్ట్ చేయకపోతే మొత్తం 21 పేజీలు, హ్మ్. 799 పదాలు, 43,581 క్యారెక్టర్స్ అంటే హ్మ్. ఆల్ఫాబెట్స్ అన్నమాట. హ్మ్. ఇది స్పేసెస్ లేకుండా, విత్ స్పేసెస్ తో ఇన్ని. సో 205 పారాగ్రాఫ్లు, 697 లైన్లు, ఇలా ఓకే. డీటెయిల్డ్ గా చెప్పింది కదా. ఓకే. సేమ్ పని ఇక్కడ కూడా చేస్తుంది. దీన్నే హ్మ్. వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ అంట. ఇక్కడ ఓకే. చూడండి, షీట్ ఎక్కడ ఎండ్ అవుతుంది, మొత్తం ఎన్ని సెల్స్ లో డేటా ఉంది, ఎన్ని టేబుల్స్, ఇప్పుడు దాకా ఎన్ని ఫార్ములాస్ రాసాం, ఎన్ని ఆబ్జెక్ట్స్. ఇది వర్క్ షీట్ నెంబర్ 1 అంట. సో ఫస్ట్ ఒకటే షీట్ ఉంది, హ్మ్. ఎన్ని హ్మ్. సెల్స్ లో డేటా, ఇది మొత్తం చెప్పింది. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక వర్క్ షీట్ యాడ్ చేస్తా. ఇప్పుడు ఇది ఏమనింది, వర్క్ షీట్స్ 1 అని ఇచ్చింది, అంటే ఒకటే హ్మ్. వర్క్ షీట్ ఉందని. హ్మ్. నేనేం చేస్తాను, 2 యాడ్ చేసుకుంటా. అదేం పోయింది, సింపుల్ గా హ్మ్. 2 యాడ్ చేసుకుని ఇప్పుడు వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ అని అడిగితే యూ కెన్ సీ 3 షీట్స్. ఓకే. క్లియర్. సో దీన్నే మనం ఏమంటాం అంటే ప్రూఫింగ్ అంటాం. హ్మ్. ఇది ప్రూఫింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఓకే. నెక్స్ట్ మనకు ఉండేది చెక్ యాక్సెసిబిలిటీ. సో ఇట్స్ హ్మ్. ఎ కైండ్ ఆఫ్ అనదర్ టైం వేస్టింగ్. సో ఇది హ్మ్. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అద్భుతంగా ఏం పని చేయదు. సో లెట్ మీ ఓకే. ప్రెస్ అని. ఇదేం చేస్తుంది అంటే మనకి ఏదైనా కలర్స్ కానీ, లేదంటే షీట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, టేబుల్స్ కానీ ఏమేమి రాసామో మొత్తం చూపించిద్ది అనమాట. హుహు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ ఉన్నాయా, కలర్స్ ఏమైనా ఇచ్చామా, ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడిద్ది. సో హ్మ్. ఇది ఇక్కడ పనికిరాదు, మరి ఎక్కడ పనికి వచ్చింది అంటే హ్మ్. దీంట్లో పనికి వచ్చింది. సో ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు చెక్ యాక్సెసిబిలిటీలో హ్మ్. ఇక్కడ డౌన్ అయ్యారు. హ్మ్. లెట్ మీ ఆల్టర్ నావిగేషన్. ఓకే. సో ఫస్ట్ దే ఇచ్చాను. సెకండ్ మనం ఏది కావాలంటే దాన్ని మెన్షన్ చేస్తాం అనమాట. హెడ్డింగ్ హ్మ్. ఏమైనా ఉందా, లేదు, నావిగేషన్ పెయిన్ ఉందా, లేదు, ఇలా మొత్తం చెక్ చేస్తాం అనమాట. అంటే ఏమైనా టేబుల్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేయడం కోసం యూజ్ అయింది, సింపుల్ గా అంతే. హ్మ్. అంతకంటే మనకి ఇంకేం అంటే టేబుల్స్ ఉన్నాయా, పిక్చర్స్ ఉన్నాయా, ఇవన్నీ చెప్పిద్ది. ఓకే. సో ఎక్సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనివల్ల మనకు అంత యూజ్ అయితే లేదు. ఓకే. నెక్స్ట్ ఉండే ట్రాన్స్లేట్ కూడా మనకి ఎక్సెల్లో పనికిరాదు. ఓకే, ఓకే. మరి ట్రాన్స్లేట్ ఎక్కడ పనికి వచ్చింది అంటే ఈ వర్డ్ డాక్యుమెంట్. లెట్ మీ హ్మ్. టేక్, ఇదంతా ఏ లాంగ్వేజ్ లో ఉంది, ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ రాదు హ్మ్. అనుకుందాం. హ్మ్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు అన్నప్పుడు నేను ఏం చేస్తా అంటే సింపుల్ గా ట్రాన్స్లేట్ సెలక్షన్ అని ఇస్తాను. ఎందుకంటే హ్మ్. నేను సెలెక్ట్ చేసిన దాని వరకు ట్రాన్స్లేట్ అవ్వాలి అని. ఓకే. ఓకే, సో ఇది మాక్సిమం లిమిట్ రీచ్ అయింది. ఎనీవే నో ప్రాబ్లం. నేను ఇప్పుడు ఇంగ్లీష్ తీసేసి నాకు ఏ లాంగ్వేజ్ లో వస్తే బాగుంటది, తెలుగు, నేను తెలుగుని కాబట్టి నాకు తెలుగులో కావాలి అనుకున్నా. ఓకే. సో ఇప్పుడు ఎక్కడ తెలుగు ఉంటుంది చూడండి, హ్మ్. తెలుగు. సో ఇది నాకు తెలుగులో ఇచ్చిద్ది. హ్మ్. ఓకే, సో ఇది లిమిట్ దాటిపోయింది, మరి అంతే మార్చలేను అంటుంది ఇది. సో ఈ కొద్దిగా అయితే ఇన్సర్ట్ చేసేద్దాం. హ్మ్. సేమ్ ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు తెలుగులో వచ్చింది. హ్మ్. సో ఇప్పుడు ట్రాన్స్లేట్ అంటే ఏంటి అంటే మనకు నచ్చిన భాషలో మార్చుకోవచ్చు అనమాట. ఓకే. ఎంత మార్చినా కూడా మన అచ్చ తెలుగులో ఇదైతే రాయలేదు, ఏదో ట్రై చేసిద్ది అంతే. సో ఓకే. ఓకే. అంత బాగా ఉండదు. ఇది తెలుగుకి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ స్మార్ట్ హ్మ్. ఆర్ట్ కూడా చూడండి, తెలుగులో స్మార్ట్ ఆర్ట్ అని మార్చింది. హ్మ్. ఓకే. కాబట్టి అంటే మనం వాట్సాప్ లో ఇంగ్లీష్ మెసేజ్, ఐ మీన్ తెలుగు మెసేజ్లు టైప్ చేసినట్టు ఉంటుంది అలాగా. ఓకే. దీన్నే ఓకే. మనం ట్రాన్స్లేట్ అంటాం. దీన్ని ఎక్సెల్ లో హ్మ్. వాడకూడదు. ఎందుకు ఓకే. వాడకూడదు అంటే ఇప్పుడు దీన్ని ఏమని ట్రాన్స్లేట్ చేస్తారు మీరు, ఎక్సెల్ ఉండాల్సింది ఇంగ్లీష్ లోనే. అవును. ఎందుకంటే ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కోసమే ఉన్నాయి తప్పితే తెలుగు కోసం లేవు. ఓకే. సో దీంతో నాకు ఫస్ట్ 3 గ్రూప్స్ అనేవి ఫినిష్ అయిపోయినాయి. హ్మ్. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిది అంటే ప్రొటెక్ట్ అన్నమాట. ఫస్ట్ ఈ ప్రొటెక్ట్ చూస్తాం, అయిపోయిన తర్వాత కామెంట్స్కి వద్దాం. హ్మ్.
ప్రొటెక్ట్ అంటే ఏంటి? ఓకే, నేను ఒక డేటా అనలిటిక్స్ని. అయితే నాకు ఈ డేటా క్లయింట్ పెట్టాడు. ఇన్స్టాగ్రామ్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో అతను నా క్లయింట్, నేనేమో డేటా అనలిస్ట్ గా పనిచేస్తున్నా అతనికి. అతను నాకు ఈ డేటా పంపించి అనాలిసిస్ చేయండి అన్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఒరిజినల్ డేటా వచ్చినప్పుడు మా మేనేజర్ అడిగాడు, ఓకే వచ్చిన డేటాను నాకు సెండ్ చేయండి, నేను కూడా ఒకసారి చూస్తాను, బికాస్ ఐఎమ్ ఆల్సో డేటా అనలిస్ట్ అన్నాడు. సో ఇక్కడ మేనేజర్ కానీ టీమ్ లీడర్ కానీ అన్న మాట ఏంటి అంటే నేను కూడా చూస్తాను చేస్తాను కాదు. అర్థమైంది కదా పాయింట్? అర్థమైంది. సో అప్పుడు నేనేం చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మేనేజర్ గాడు ఉన్నాడు, ఇక్కడ యూకే మీద సెలెక్ట్ అయింది, అన్ఫార్చునేట్లీ కీబోర్డ్ లో ఏదో నొక్కాడు పక్క వచ్చాడు, ఎక్కడ డేటా మిస్ అయిందా? ఇది చాలా లాస్ అనమాట మనకి. ఒక్కటి మిస్ అయినా కూడా దాన్ని డీటెయిల్ గా కనుక్కొని మళ్ళీ తీయాలంటే కష్టం అయింది. అందుకని నేనేం చేస్తా అంటే ప్రొటెక్షన్ మోడ్ అనేది ఆన్ చేస్తా. సింపుల్ గా ఫస్ట్ ఈ ప్రొటెక్ట్ షీట్ అనేసి ఇచ్చేసి, సో ఇక్కడ ఉన్నటన్నిటిని సెలెక్ట్ చేస్తా. అంటే ఏంటి, కాలమ్స్ డిలీట్ చేయొద్దు, రోస్ డిలీట్ చేయొద్దు, అసైనింగ్ డిసైనింగ్ ఆర్డర్ లో మార్చొద్దు, ఫిల్టర్స్ ఆన్ చేయొద్దు, పివోట్ టేబుల్స్ పివోట్ చార్ట్స్ క్రియేట్ చేయొద్దు, హైపర్ లింక్స్ వద్దు, కొత్త రోస్ ఇన్సర్ట్ చేయకు, కొత్త కాలమ్స్ ఇన్సర్ట్ చేయకు, రోస్ ని ఫార్మాట్ చేయకు. అంటే మీరు ఏదైతే టిక్కులు పెడతారో ఆ టిక్కులు వేయి వాళ్ళు చేయలేరు అనమాట. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఫార్మాట్ రోస్ అంటే రోస్ లో ఎలాంటి చేంజెస్ చేయలేరు, ఇన్సర్ట్ కాలమ్స్ అంటే కొత్త కాలమ్స్ ఇన్సర్ట్ చేయలేరు, ఇన్సర్ట్ రోస్ అంటే కొత్త రోస్ ని ఇన్సర్ట్ చేయలేరు. ఇలా ఉన్నటన్నిటికీ టిక్ పెట్టి పైన మనం ఏం చేస్తాం అంటే పాస్వర్డ్ అనేది ఇస్తాం. సో పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు గుర్తుండేదే ఇవ్వాలి ఎప్పుడైనా కూడా, సో రియల్ టైంలో. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తా అంటే దీనికి మళ్ళీ పాస్వర్డ్ పెట్టుకుంటాను, అయిపోయింది. సో దీంతో మనకి ఈ డేటా అనేది సెక్యూర్డ్ అనమాట. నేను ఇప్పుడు దీన్ని షేర్ చేస్తా ఎవరితో కావాలంటే ఆడుతూ. ఇప్పుడు నా మేనేజర్ యూకే తీసేయాలనుకున్నాడు, అవ్వదు. లేదా ఇది మార్చాలనుకున్నాడు, అవ్వదు. సరే డేటా ఏం చేయలేకపోతున్నాను కదా, ఇక్కడ కొత్త డేటా రాద్దాం అనుకున్నాడు, అవ్వదు. అంటే అసలు ఏది జరగదు, చూడటానికే కదా అడిగాడు, అప్పుడు ఓన్లీ చూడగలడు. అంతే తప్పితే ఇంకేం చేయలేడు. ఓకే, ఇప్పుడు మేనేజర్ చూసి అంతా బాగానే ఉంది, అనాలిసిస్ చెయ్యండి అన్నాడు. చేయండి అన్నప్పుడు అప్పుడు మనం పివోట్ టేబుల్ అయ్యి క్రియేట్ చేసుకోవాలి. ఇలా కంట్రోల్ కొట్టాను, ఇప్పుడు మొత్తం సెలెక్ట్ అయింది, మళ్ళీ కంట్రోల్ కొట్టాను, ఇప్పుడు నేను పివోట్ టేబుల్ క్రియేట్ చేయాలి, ఇది పని చేయదు, డిసేబుల్డ్. ఎందుకంటే నేను లాక్ చేసేసాను కదా. ఓకేనా? సో అప్పుడు నేను అనాలిసిస్ చేయలేనప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ రివ్యూలోకి వచ్చి అన్ప్రొటెక్ట్ షీట్ అని ఇస్తాను. అప్పుడు మన పాస్వర్డ్ అడిగిద్ది, పాస్వర్డ్ కరెక్ట్ కొడితేనే ఇట్ విల్ బికమ్ అన్ప్రొటెక్టెడ్, లేకపోతే ఇది ఎప్పటికీ లాక్ అయిపోయి ఉంటుంది. సో నౌ యూ కెన్ సీ ఇప్పుడు అన్ప్రొటెక్ట్ అయిపోయింది. ఇది వర్క్ షీట్ ని ప్రొటెక్ట్ చేసే విధానం. నెక్స్ట్ వర్క్ బుక్ అంటే ఏంటి? వర్క్ షీట్ అంటే ఒక్క షీట్ ని, ఈ ఒక్క షీట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. రెండో షీట్ లో చేంజెస్ చేసుకోవచ్చు, మూడో దాంట్లో చేంజెస్ చేసుకోవచ్చు ఒకవేళ ఉంటే. బట్ వర్క్ బుక్ అలా కాదు, ఎంటైర్ వర్క్ బుక్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రొటెక్ట్ వర్క్ బుక్ అంటే మీరు ఏమి చేయలేరు, జస్ట్ 2 సార్లు పాస్వర్డ్ ఇస్తారు, అయిపోయింది. 1 రీఎంటర్, అయిపోయింది. సో దిస్ ఈజ్ వాట్ వి కాల్ పాస్వర్డ్. ఇప్పుడు చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు, అర్థమైందా? మనం ఏది కావాలంటే అది ఎంటర్ చేయొచ్చు. సో ప్రాబ్లం ఏంటి అంటే ఇది మన సిస్టమ్ లో ఉన్నంత వరకు ఈ చేంజెస్ అనే యాక్సెప్ట్ చేస్తుంది, పక్కోడి సిస్టమ్ కి వెళ్ళాక చేయదు. అంటే ఇది లింక్ మీరు నాకు పంపించారనుకో, నాకు మీరు చేంజెస్ చేయలేరు. ఓకేనా? దాన్నే ప్రొటెక్ట్ వర్క్ బుక్ అంటాం. మళ్ళీ అన్ప్రొటెక్ట్ చేయాలంటే దీని మీదకి వెళ్ళి సేమ్ పాస్వర్డ్ ఇస్తే ఇట్ విల్ బి అన్ప్రొటెక్టెడ్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే అలో ఎడిట్ రేంజెస్ అని ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ద టీమ్ లీడర్, నా కింద ఎవరో ఒక పర్సన్ పనిచేస్తున్నాడు అనుకుందాం. సో ఇప్పుడు ఆ పర్సన్ ఈ ఎక్సెల్ షీట్ మీద వర్క్ చేయాలి. సో అతను లెట్స్ కన్సిడర్ ఈజ్ అన్ ఇంటర్న్. సో మనోడు ఏదైనా మిస్టేక్ చేస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్ అంటే మొత్తం ఎవరైతే వర్క్ ఇచ్చాడో అతనిదే రెస్పాన్సిబుల్. ఇంటర్న్ చేసే మిస్టేక్స్ అన్నిటికీ కంప్లీట్ రెస్పాన్సిబుల్ ఎవరంటే ఆ పర్సనే. అందుకని మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఎలో అని చెప్పి ఇస్తాం, ఎంతవరకు ఎడిట్ చేయగలడో మెన్షన్ చేస్తాం. ఎగ్జాంపుల్ కి ఇక్కడ నుంచి అతను ఏదైనా చేంజెస్ కానీ ఏదైనా రాయాలి అంటే ఈ ప్లేస్ వరకు మాత్రమే మనోడు చేంజెస్ చేసుకోవచ్చు అని అర్థం. సో ఇప్పుడు న్యూ అని ఇచ్చేసి రేంజ్ ఇస్తాను.
రేంజ్ మీరు చూడొచ్చు V4 నుంచి Y14 దాకా. ఓకేనా? దీనికి రేంజ్ కూడా పాస్వర్డ్ మెన్షన్ చేస్తా. ఓకే. సెలెక్ట్ చేశాక ఇవి క్లిక్ చేయాలి. ఓకే, క్లియర్. అయిపోయింది. ఇక్కడ పర్మిషన్స్ అని ఉంటాయి. దేని పర్మిషన్స్ ఇవ్వాలో కూడా మెన్షన్ చేస్తాం అనమాట. ఓకేనా? అంటే ఆబ్జెక్ట్ నేమ్స్ ఇలాంటివన్నీ కూడా, ఇది లొకేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఇవన్నీ అకౌంట్ ఉన్నప్పుడే వర్కౌట్ అవుతాయి. మనకి పెయిడ్ అకౌంట్ లేదు కదా, ఇది కంపెనీ అకౌంట్స్కే ఉంటుంది. పైగా అంత డెప్త్ గా ఎవరు వెళ్ళరు అసలు, జనరల్ గా ఏడదాకా కూడా ఎవరు రారు. సో నో ప్రాబ్లం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఓకే అని ఇస్తాను. ఓకే, అయిపోయింది. ఓకేనా? సో ఈ ఏరియా వరకు పర్మిషన్ ఉంటుంది. అతను ఏది కావాలంటే అది చేంజెస్ చేసుకోవచ్చు అని అర్థం. సో ఇది సేమ్ సిస్టమ్ కాబట్టి నాకు చేంజెస్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ మనకి ట్రాకింగ్ ఉంటుంది అనమాట. మనోడు ఏమేం చేశాడో ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో దాన్ని ఎలా ఎడిట్ చేంజెస్ అంటాం. తర్వాత ట్రాకింగ్ కూడా అవుతుంది. చేసే ప్రతి స్టెప్ కూడా మనకు అక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ అన్షేర్ వర్క్ బుక్ అంటే ఎవరితోనైనా మనం వర్క్ బుక్ కనుక షేర్ చేసుకుంటా ఉంటే ఇక్కడ అన్షేర్ కొడితే అన్షేర్ అయిపోద్ది. ఇంకెవరు పని చేయరు, ఓన్లీ మీరు ఒక్కరే పని చేసుకోగలరు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మీకు టీం ఉండి 5-6 కలిసి ఒకే చోట పని చేస్తున్నప్పుడు మాత్రం ఇది వర్కౌట్ అయింది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే హైడ్ ఇంక్ అని చెప్పి ఇంకో అంటే ఏంటి అంటే నేను ఇప్పుడు దా పెన్తో రాసింది ఏదైతే ఉందో అదంతా రిమూవ్ చేసేయండి అని అర్థం. ఇక్కడ డిలీట్ ఆల్ ఇంక్ షీట్ అంటే సింపుల్ గా అసలు డిలీట్ చేసేసింది, ఇంకేముండదు. ఇంకా మిగిలిపోయింది ఏంటంటే కమెంట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మేనేజర్ ఈ డేటాను నాకు అడిగాడు, లేదంటే ఇంటర్న్ అడిగాడు, నేను మిస్టేక్స్ ఏనంటే ఐడెంటిఫై చేస్తానని. అప్పుడు నేనేం చేశాను, పాస్వర్డ్ పెట్టుకుని ఇచ్చాను. ఎందుకంటే ఇంటర్న్ కాబట్టి మిస్టేక్ జరిగితే ఐఎమ్ రెస్పాన్సిబుల్. అందుకని నేనేం చేశాను అంటే సింపుల్గా ఇలా పాస్వర్డ్ పెట్టి నీట్గా అరేంజ్ ఇచ్చాను. సో ఇప్పుడు అతను చూస్తున్నాడు. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ హెచ్ఐ ఉందో ఇది మిస్టేక్. ఇక్కడ మనకు రావాల్సింది బిఎన్. మనోడు చేంజ్ చేద్దామంటే ఒప్పుకోరు. అర్థమైంది కదా? ఇప్పుడు వెంటనే టీమ్ లీడర్ కడిగి పోయి అయ్యా ఇది హెచ్ఐ కాదు, ఇది బిఎన్, ఇది యుఎస్ఏ కాదు, ఇది జర్మనీ, ఇది పిఏ కాదు ఈఎన్, లేదంటే ఇది జర్మనీ కాదు యుఏఈ, ఇలాంటి కొన్ని మిస్టేక్స్ అన్ని ఐడెంటిఫై చేసిండు. చేసిన తర్వాత ఇంకా అతను ఇష్టానుసారం మార్చేయడానికి కుదరదు. అలా అని చెప్పి టీమ్ లీడర్ని కాంటాక్ట్ అవుతా ఉంటే ప్రతిదానికి మాట్లాడాలంటే కష్టం. లాజికల్ గా ఆలోచించండి. మీరే ఉన్నారు, 1 నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి అక్కడ చేంజ్ చేయి, ఇక్కడ ఇది యాడ్ చేయి అంటే అది ఇంపాసిబుల్, చేయలేము మనం రియల్ టైంలో. అందుకని నేను అప్పుడే ఒక కొత్త కాన్సెప్ట్ యూజ్ చేస్తా, దాని పేరే కమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఐ అని ఉందా, దీని మీద న్యూ కామెంట్ అని ఇచ్చి బిఎన్ అని ఇస్తా. చేంజ్ టు బిఎన్ అంటే ఓకేనా? ఇప్పుడు ఈ కామెంట్ ఎవరు ఇచ్చారంటే నవీన్ ఇచ్చాడు, ఇక్కడ చేంజ్ టు బిఎన్ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ యూకే కాదు, మళ్ళీ న్యూ కామెంట్ అని ఇచ్చేసి యుఎస్ఏ, సో చేంజ్ టు యుఎస్ఏ అని రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది, ఇది వెబ్సైట్ జీమెయిల్, సో చెక్ ద మెయిల్ ఇట్ హ్యాస్ మిస్టేక్స్ అని ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు అది ఎవరు ఇచ్చారో కూడా రాసిద్ది. సో ఇక్కడ మీరు పైకి వచ్చి చూసినా కూడా మనం ఫస్ట్ రాసిన దీంట్లో ఎవరు ఇచ్చారు అనేది క్లియర్ కట్ గా రాసిద్ది. ఒకేసారి 100ల్లో మంది పీపుల్ కామెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఇది యూకే కాదు, ఇండియా. సింపుల్ గా అప్పుడు నేనేం చేస్తా అంటే ఇండియా. ఈ రిపోర్ట్ అనేది 10 మంది దగ్గరికి వెళ్తే 10 మంది కూడా వాళ్ళ చేంజెస్ అన్ని కూడా ఇలా కామెంట్ రూపంలో ఇస్తారు మనకి. అలా వచ్చిన డేటాను నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ప్రీవియస్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసుకుంటాం. అంటే ప్రీవియస్ నెక్స్ట్ అంటే ఏం లేదు, మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను నేను, ప్రతి చోట ఈ రెడ్ కలర్ మార్క్ ఆడుందని ఎతకలేనుగా. అప్పుడు నేనేం చేస్తా అంటే నెక్స్ట్ కొడతా ఉంటే ఇది లైన్ లో చూపిస్తా ఉంటది. ఇప్పుడు చూడండి నవీన్ యుఎస్ఏ హైలైట్ చేసింది, ఇక్కడ చూడండి చెక్ ద మెయిల్ ఇది హైలైట్ చేసింది, ఇక్కడ చూడండి ఇండియా ఇది హైలైట్ చేసింది. మళ్ళీ బ్యాక్ కూడా రావచ్చు. క్లియర్, ఓకేనా? నెక్స్ట్ ప్రీవియస్ ఇలా వర్క్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే హైడ్ కామెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామెంట్ పెట్టింది ఎలా ఉంటది కదా, ఇప్పుడు హైడ్ అని ఇస్తే
ఇది నొక్కితే షో అయింది, మళ్ళీ నొక్కితే హైడ్ అయిపోద్ది. ఉమ్, హైడ్ అయినా ఈ రెడ్ కలర్ మార్క్ ఉంటుంది. షో ఆల్ కమెంట్స్ అంటే ఏంటి అంటే ఇలా చూపిస్తుంది అనమాట. కమెంట్స్ అన్నిటికాడ బాక్స్లు వచ్చేస్తాయి. ఉమ్, ఓకే. అందుకని మనం ఏం చేస్తాం అంటే హైడ్ చేసేస్తాం. సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే హైడ్ లో ఉంచుతాం. ఈ రెడ్ కలర్ లైన్స్ ఉంటాయి. సో మన దగ్గరికి రాగానే షో ఆల్ అని వస్తాం. సో ఇవన్నీ విజిబుల్ అవుతాయి. క్లియర్. ఫస్ట్ ఇది. సో ఇప్పుడు చేంజెస్ అన్ని నేను చేశాను. చేసిన తర్వాత ఈ కామెంట్స్ అనేవి ఉండకూడదు. క్లయింట్ పంపించేటప్పుడు అవును. ఏం చేస్తాను, డిలీట్. సో అయిపోయింది. నెక్స్ట్ కొట్టి నెక్స్ట్ కామెంట్ కూడా డిలీట్ చేస్తాం. ఆ, అంటే ఒక్కోటి ఎతికి చేయాలంటే కష్టం కదా. మళ్ళీ నెక్స్ట్ డిలీట్. ఇంకా నెక్స్ట్ ప్రీవియస్ డిలీట్ రాలేదు అంటే ఉన్న కామెంట్స్ అన్ని తీసేసామని అర్థం. క్లియర్. దిస్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ఎ రివ్యూ ట్యాబ్ అంట. ఓకే. సో రివ్యూ ట్యాబ్ లో ఏం డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. సో రివ్యూ అర్థమైందా? క్లియర్ గా. ఓకే. సో నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే వ్యూ ట్యాబ్. వ్యూ అంటే ఏంటి, మీరు ఏదో కొండ మీదకి వెళ్ళారు, అప్పుడు మీరు ఏమంటారు, వ్యూ అంటారు. అవును. అంటే మీనింగ్ ఏంటి, సీన్ చూడటం. ఓకేనా? సో ఇప్పుడు అలాగే ఈ ఎక్సెల్ లో వ్యూ అంటే ఏంటి అంటే ఎక్సెల్ ని ఎలా చూడాలనుకుంటున్నామో మన ఇష్టం అనమాట. ఇమాజిన్ చేయండి, ఇప్పుడు కొండ మీదకి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ కే చూడాలి అనే రూల్ ఏమైనా ఉంటుందా? నో. లేదు, రెండు కళ్ళు ఓపెన్ చేసుకొని చూడాలనే రూల్ ఏమైనా ఉంటుందా? నో. అంతే కదా. జనరల్ గా ఎలా చూడాలనేది మన ఇష్టం కదా. సో దానికి ఫిక్స్డ్ ప్రోటోటైప్ అంటూ ఏముండదు. అలాగే ఎక్సెల్ లో కూడా మనం ఈ షీట్ ని, ఈ వర్క్ షీట్ ని ఎలా చూడాలనేది మన ఇష్టం అనమాట. ఎలా చూడాలనుకుంటున్నామో మన ఇండికేషన్స్ ఇవ్వటాన్ని వ్యూ అంటాం. ఈ వ్యూలో కూడా మనకి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అంటే వర్క్ బుక్ వ్యూస్, షో, జూమ్, విండోస్ 4 గ్రూప్స్ ఉంటాయి. మరి మ్యాక్రోస్ కూడా గ్రూపే కదా అంటే మనం మ్యాక్రోస్ టచ్ చేయం. ఓకేనా? ఇక్కడ టచ్ చేయం. అది డెవలపర్ లోకి వెళ్తే మనకి విజువల్ బేసిక్ అప్లికేషన్ అని ఇక్కడ కోడింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ ట్రై చేస్తాం. అది కూడా ఏమి 100% ప్రతి కోడ్ ఏం రాయం. 2 days నార్మల్ బేసిక్ కోడింగ్ అనేది ట్రై చేస్తాం. ఓకేనా? ఎందుకంటే పైథాన్ ఎంత పెద్దదో VBA అంత పెద్దది. ఇట్ విల్ టేక్ అనదర్ 1.5 or 2 months మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాలి అనుకుంటే. సో దాని బరువు పైథాన్ ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఎనీవే, సో ఇక్కడ వ్యూస్ లో మనం ఫస్ట్ ఉండే వ్యూ ఏంటిదంటే వర్క్ బుక్ వ్యూ. వర్క్ షీట్ వ్యూ కదా, అది వర్క్ బుక్ వ్యూ. సో వర్క్ షీట్ అంటే ఏంటి, షీట్ 1 ఇదొక వర్క్ షీట్, షీట్ 2 లోకి వెళ్తే ఇదో వర్క్ షీట్, షీట్ 3 లోకి వెళ్తే ఇదో వర్క్ షీట్. వర్క్ బుక్ అంటే ఏంటి, మూడింటిని కలిపి వర్క్ బుక్ అంటాం. సో ఇప్పుడు ఈ వర్క్ బుక్ వ్యూ ఎలా ఉండాలో చెప్పేదాన్ని సింపుల్ గా వర్క్ బుక్ వ్యూస్ అంటాం. ఫస్ట్ మనకు ఏదైతే ఉందో దీన్ని నార్మల్ వ్యూ అంటాం. సో ఎప్పుడు కూడా ఇదే సెలెక్ట్ అయ్యి ఉండాలి, అప్పుడే మనం అన్ని పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అదొద్దు, నాకు పేజ్ బ్రేక్ ప్రివ్యూ కావాలి అంటే ఈ పేజ్ ని పార్ట్స్ గా డివైడ్ చేసిద్ది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని. సో ఇక్కడ లైన్ లో కింద దా చూసుకోవచ్చు, అన్ని పార్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ పార్ట్స్ అన్ని ఎప్పుడు బాగుంటుంది అంటే ప్రింటింగ్ తీసుకోవడానికి బాగుంటుంది. రియల్ టైమ్ లో ఏదైనా మీరు ప్రింటింగ్ తీసుకోవాలి అంటే డేటా మొత్తాన్ని, అప్పుడు ఇది బాగుంటుంది. ఓకేనా? పేజ్ బ్రేక్ ప్రివ్యూ వద్దు, ఎప్పుడు కూడా నార్మల్ లో ఉంచాలి. నెక్స్ట్ మనకుండే పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్ అంటే ఇలా వచ్చింది అనమాట. సో ప్రతి పేజ్ కి ఇలా వచ్చింది. ఇక్కడ మీరు ఒక హెడర్ రాసుకోవచ్చు, కిందకు వచ్చి పేజ్ నెంబర్ కూడా రాసుకోవచ్చు ఫోటోలో. సో ఈ హెడర్ ఫోటో అనే కాన్సెప్ట్ కూడా మనకి ఇక్కడ వద్దు. మరి ఎక్కడ కావాలి అంటే ఇక్కడ MS వర్డ్ డాక్యుమెంట్ లో కావాలి. అవును. ఎందుకంటే ఇక్కడ మాత్రం మనకి హెడర్ అండ్ ఫోటో అవసరం, మిగతా చోట్ల అవసరం లేదు. ఇక్కడ టైటిల్స్ రాయటానికి వీటికి వాటికి. ఓకేనా? సో నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది, హెడర్ ఫోటో అయిపోయిన తర్వాత లాస్ట్ లో కస్టమ్ వ్యూ అని ఉంటుంది. ఇది అసలు పనికిరాదు, దీని జోలికి వెళ్ళొద్దు. ఎప్పుడు కూడా ఈ 4 ఆప్షన్స్ లో మనం ఎప్పుడు ఫస్ట్ ఆప్షన్ లో ఉంటేనే వర్కౌట్ అయింది, లేదంటే వర్కౌట్ కాదు, ముందే చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మనకు ఉండేది షో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షో? షో అంటే ఏంటి? సో లెట్ మీ టాక్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటాం అంటే ఫార్ములా బార్ అంటాం. Am I correct? ఓకే, ఇది ఇంకా ప్రొటెక్షన్ మోడ్ లోనే ఉంది. అంటే ఇందాక రివ్యూలో పాస్వర్డ్ పెట్టాంగా, అన్ప్రొటెక్ట్ చేయలేదు. అందుకని ఫార్ములా బార్ లో నేను ఫార్ములా ఏం టచ్ చేయలేకపోయాను. ఓకే, నో ఇష్యూస్. సో ఇప్పుడు మనకి ఇదేంటిది అంటే ఫార్ములా బార్ అంటాం. Am I correct?
ఓకే. నెక్స్ట్ ఇదేంటిది? ఇక్కడ ఏబిసిడిలు 1 2 3 ఏమంటాం? కాలమ్స్ సో ఈ కాలమ్స్ పైన ఏదైతే ఉందో ఇది ఫార్ములా బారు. దాని కింద ఉండే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ని హెడ్డింగ్స్ అంటాం. ఓకేనా? కాలమ్స్ ఆల్ఫాబెట్స్ అన్ని కాలం హెడ్డింగ్స్, నెంబర్స్ అన్ని రో హెడ్డింగ్స్. దాని తర్వాత మనకి ఇక్కడ బాక్సులుగా ఈ లైన్స్ ఉన్నాయి చూసారా? బాక్సులు, వీటిని ఏమంటాం అంటే గ్రిడ్ లైన్స్ అంటాం. గ్రిడ్ లైన్స్. ఓకే. అంటే ఇదంతా గ్రిడ్ లాగా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళలాగా, వాళ్ళనే గ్రిడ్ అంటాం కదా. అవును. సో వీటిని గ్రిడ్ లైన్స్ అంటాం. నాకు ఇప్పుడు గ్రిడ్ లైన్స్ వద్దు, అప్పుడు నేనేం చేస్తా అంటే ఐ విల్ రిమూవ్ దిస్ గ్రిడ్ లైన్స్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం వైట్ కలర్ లో ఉంటుంది. ఎస్. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ నాకు రిపోర్ట్ చేశాను ఫార్ములా బార్ ఉంటే సరిగ్గా కనపడట్లేదు, ఐ విల్ రిమూవ్ ద ఫార్ములా బార్. సో ఫార్ములా బార్ లేదు, డిసేబుల్, ఎనేబుల్. ఏం పోతుంది ఫార్ములా బార్ అంటే? ఇక్కడ బార్ ఉంది కదా, ఇది ఓకే, ఇదే కనపడదు. క్లియర్. నెక్స్ట్ హెడ్డింగ్స్ అంటే ఏబిసిడీలు 1 2 3 యూ కెన్ సీ అది కూడా పోయింది. కనిపిస్తుంది ఎక్కడైనా ఏబిసిడీలు 1 2 3? కనిపిస్తుంది. ఓకే, ఈ మూడు అర్థమైంది, గ్రిడ్ లైన్స్, ఫార్ములా బార్, హెడ్డింగ్స్. బట్ ఈ రోలర్ ఈజ్ డిసేబుల్డ్. ఎందుకు ఇది డిసేబుల్ అయింది? లెట్స్ గో విత్ ఎంఎస్ వర్డ్. ఇక్కడికి వచ్చాను కదా, సో దీన్ని ఇంటూ కొట్టేస్తాను, దీంతో పని లేదు. ఐ విల్ ఎనేబుల్ రోలర్. ఇక్కడ మీరు చూడొచ్చు స్కేల్ వచ్చిందా, లెఫ్ట్ టు రైట్, దీని రోలర్ అంటాం. అంటే ఒక డాక్యుమెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఈ డిసైడ్ చేసేదంతా కూడా ఈ రోలర్ అన్నమాట. ఓకే. మీరు చూడొచ్చు నేను పైన మారుస్తుంటే ఇదంతా మారిందా? అవును. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఇదంతా నేను ఎక్కడి నుంచి డిసైడ్ చేస్తానంటే బై యూజింగ్ ది స్కేల్స్. రూలర్. ఎస్. బట్ ఎక్సెల్ కి అది డిసేబుల్డ్. ఎక్సెల్ లో మీకు స్కేల్ యాడ్ ఉంటుంది, ఇట్స్ సెల్ బేస్డ్ లాంగ్వేజ్ కదా, ఎస్. అంటే సెల్ బేస్డ్ టూల్స్ కాబట్టి ఇంకా మీకు రోలర్లు గట్రా ఏముండవు. నెక్స్ట్ మనకు ఉండేది జూమ్. జూమ్ లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది నార్మల్ జూమ్ అన్నమాట. ఇక్కడ కస్టమైజేషన్, మీకు 200 కావాలా, లేదు 400 కావాలా, 350 కావాలా, 320 కావాలా, నెంబర్ మన ఇచ్చి మనకు నచ్చినంత కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది 250 ఇద్దాం. ఏమైంది, నవ్వుతున్నారు? నవ్వట్లేదు. అలా మనకు నచ్చినంత ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, క్లియర్. సో ఎప్పుడు కూడా 100 ఉంటే బాగుంటుంది, బట్ మన ఇష్టం, ఎంతకాలో అంత ఇక్కడికి వచ్చి కస్టమైజేషన్ చేసుకుంటాం. రెండోది ఫిట్ 100% అనేది నార్మల్. సో ప్రతి ఒక్కడు కూడా ఫిట్ 100% యూజ్ చేస్తాం. రెండోది కొంతమంది ఉంటారు వాళ్ళకి కళ్ళుగా రావు అనమాట. సో షేప్, ఇక్కడ షేప్ డ్రా చేసేటప్పుడు ఒకటే కరెక్ట్ లైన్ లో వచ్చిందా రాలేదా అనేది వాళ్ళకి అర్థం కాదు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది జూమ్ సెలక్షన్. సో ఇక్కడ వాళ్ళు ఇంత జూమ్ చేసుకొని చూసుకుంటారు, అంటే షేప్స్ అవి క్రియేట్ చేసినప్పుడు. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి ఏదో షేప్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అనుకున్నప్పుడు ఇక్కడ ఏదో స్టార్ట్ చేసాం, సరదాగా ఇలా స్టార్ట్ చేసి షేప్ అనేది ఏదో క్రియేట్ చేసాం అనుకుంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే ఆ షేప్ కరెక్ట్గా వచ్చిందా ఇటు సైడ్ అనే ఒక అనుమానం ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? జూమ్ చేసి చెక్ చేయాలి. సో జనరల్గా 2 ఫింగర్స్ తోటి స్క్రోల్ చేస్తే అయిపోద్ది. అలా కాదు అంటే కొంతమంది ఇలా జూమ్ టు సెలక్షన్ అంటే ఇలా పెద్దగా వచ్చింది. సో ఇక్కడికి వచ్చి నీట్ గా చెక్ చేస్తాం అనమాట. అంటే 400% జూమ్. అది ఎంత జూమ్ చేశారంటే ఇంకా ఓకే, ఎంత జూమ్ చేస్తే గంటలు టైం పట్టింది. సో టైం వేస్ట్, అలాంటివి చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఇక్కడ చూడండి మొత్తం మీకు ఎన్ని ఎక్సెల్ వర్క్ బుక్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే ఒకటే కదా ఓపెన్ అయ్యి ఉంది, ఒకటే కదా, ఒకటా రెండా? ఒకటే. ఓకే, ఇప్పుడు నాకేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది డేటా. సో దీంట్లో మార్పులు చేర్పులు చేయమన్నారు, బట్ నాకు భయంగానే ఉంది. ఎందుకంటే మార్పులు చేర్పులు చేసే తేడా వస్తే ఒరిజినల్ డేటా పోద్ది కదా అని. అవును. సింపుల్ గా న్యూ విండో కొడితే సేమ్ డూప్లికేట్ క్రియేట్ అయింది. ఓకే. ఎంత డూప్లికేట్ క్రియేట్ అయింది అంటే మీరు ఇక్కడ షీట్ 2లో స్క్వేర్ ఇచ్చారు కదా, ఈ షీట్ 2లో కూడా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. పెన్ తో నేను పొరపాటున ఏదైనా రాసుంటే, ఇక్కడ ఏదో రాసున్నాను కదా, ఇక్కడ మీరు చూడొచ్చు పెన్ తో రాసింది కనిపిస్తుందా దీంట్లో. ఇప్పుడు దీంట్లోకి వచ్చి ఇక్కడ చూస్తే నేను పెన్ తో గీసింది కూడా వచ్చేసింది. అక్యురేట్ డూప్లికేట్ చేయడం కోసం మనం యూజ్ చేసేదాన్ని న్యూ విండో అంటాం.
ఓకే. నెక్స్ట్ అరేంజ్ ఆల్ అంటే ఏంటి అంటే రెండింటిని పక్క పక్కన పెట్టి చూసుకుంటాం అన్నమాట. సో ఆహా! హారిజాంటల్ ఇచ్చేస్తే యూ కెన్ సి రెండు వచ్చినాయి. ఇది ఓహో! పైది, ఇది సెకండ్ షీట్. ఆ! ఓకేనా? హ్మ్. నెక్స్ట్ మనకి ఇక్కడ వ్యూ సైడ్ బై సైడ్ అని ఉంటుంది. హ్మ్. ఇది నొక్కినప్పుడు మనకి సింక్రోనస్ స్క్రోలింగ్ అని వచ్చింది. అంటే ఏంటి అంటే నేను ఇప్పుడు హ్మ్. పై షీట్ లో ఎన్నో రోలో ఉన్నాం, 183 కాడ ఉన్నాం. అవును. కింద షీట్ లో 139 కాడ ఉన్నాం. ఓకే. ఇప్పుడు నేను పై షీట్ లో స్క్రోలింగ్ చేశాను, ఆ! కింద దాంట్లో కూడా స్క్రోల్ అయింది, 247కి వచ్చింది చూసారా? ఓహ్! ఓకే, 247, 290 ఈ రెండు గుర్తుపెట్టుకోండి. 247, 290. ఆ! పైది స్క్రోల్ చేస్తాను. సో పైది ఎంతకి వెళ్ళిపోయింది? 442. కిందది ఎంతకు ఈ వచ్చింది? అవును. 390. 2 సింక్రోనస్ అవును. స్క్రోల్ అంటే ఏంటి అంటే ఒకేసారి రెండింటిని మూవ్ చేసుకునేది. సో ఈ హ్మ్. వ్యూ సైడ్ బై సైడ్ అన్నా అరేంజ్ చేయాలన్నా రెండు ఒకటే. ఓకే. రీసెట్ విండోస్ పొజిషన్ అని ఉంటుంది. హ్మ్. ఇదేంటంటే నార్మల్ చేస్తుంది. జనరల్గా ఇది అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వదు, బట్ ఇట్ విల్ మేక్ ఇట్ యాజ్ అ నార్మల్. ఓకే. అయిపోయింది కదా? ఈ ఆ! మూడు పక్కన పెట్టేస్తే ఈ రెండు అర్థమైనయా? ఆ! అర్థమైనాయి. సో ఇప్పుడు నేను ఇలా స్క్రోల్ చేస్తుంటే నాకు డౌట్ వచ్చింది, అసలు ఎంతకీ ఈ డి కాలం దేనికి సంబంధించింది అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. హ్మ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ డి కాలం? అసలు ఈ డి కాలం అనేది ఎందుకు ఉంది? హ్మ్. లేదు అంటే లెట్ మీ టాక్ అబౌట్ క్లియర్లీ. అసలు ఈ జీ కాలం దేనికి సంబంధించింది, హ్మ్. జే కాలం దేనికి సంబంధించింది? హ్మ్. పైకి వెళ్ళిపోయి చూసినప్పుడేమో నాకు అర్థమవుతుంది, ఓకే ఇది వెబ్సైటా లేకపోతే ఇది యూజర్ నేమా హ్మ్. ఫుల్ నేమ్ అని. ఆ! కిందకు స్క్రోల్ చేసినప్పుడు అర్థం కావట్లా. హ్మ్. ఇది కామనే కదా, మనకి హ్మ్. అర్థమవుతుందా అంటే అర్థం కావట్లా. అవును. అప్పుడు ఓకే. నేనేం చేస్తానంటే సింపుల్ గా ఇక్కడికి వచ్చి ఫ్రీజ్ ఫ్రేమ్స్ అనే దాంట్లోకి వెళ్ళి ఆ! ఫస్ట్ ఎక్కడ ఏముందంటే ఫ్రీజ్ టాప్ రో, ఈ వన్ ఏదైతే ఓకే. ఉందో దీన్నే టాప్ రో అంటాం. ఆ! సో ఇప్పుడు చూడండి, నేను ఎంత స్క్రోల్ చేసినా నా టాప్ రో అలానే ఉంది. ఆ! ఓకే. దాన్నే ఏమంటాం అంటే ఫ్రీజ్ టాప్ రో అంటాం. టాప్ రో ఫ్రీజ్ అయిపోయింది. కాలమ్ కూడా ఫ్రీజ్ అయిపోయింది. కాలం యాడ్ ఫ్రీజ్ అయింది. అదే ఒకసారి మీరు స్క్రోల్ చేస్తుంటే యూజర్ ఐడీస్, యూజర్ నేమ్స్, ఫుల్ నేమ్స్ ఆ. కనిపిస్తున్నాయి గదా! ఇది ఫ్రీజ్ అవ్వాల. ఫ్రీజ్ అవటం అంటే అలా స్ట్రక్ అయిపోయి ఉంటాం. ఇవి మూవబుల్. ఓకే. ఓకే. ఫ్రీజ్ పెయిన్ అంటే ఏంటి అంటే సెలెక్ట్ చేసిన ఏరియా వరకు ఫ్రీజ్ చేయటం. ఫ్రిడ్జ్ లో పెడితే ఏమంటాం? ఫ్రీజ్ చేయటం ఓకే. అంటాం, ఓకే. ఓకే. గడ్డగట్టి. గాట్ ఇట్. హ్మ్. ఓకేనా? సో హ్మ్. ఇది ఫస్ట్ ఇక్కడ మనకి ఫ్రీజ్ ఫస్ట్ రో అంటే ఫస్ట్ రో ఫ్రీజ్ అయింది. అలా కాదు, హ్మ్. నేను ఇలా స్క్రోల్ చేస్తాను. హ్మ్. స్క్రోల్ చేసినప్పుడు నాకు ఈ యూజర్ ఐడి వాళ్ళకి వచ్చిన లైక్స్ పక్కన కావాలి. ఆ! అప్పుడు నేనేం చేస్తాను అంటే ఫ్రీజ్ ఫస్ట్ కాలం అని ఇస్తాను. సో నవ్ యూ కెన్ సీ ఫస్ట్ కాలం అనేది ఫ్రీజ్ అయింది. ఓకే. సో ఏ యూజర్ ఐడికి ఎన్ని లైక్స్ వచ్చినాయి ఇక్కడ చూసుకుంటా. ఇక్కడ ఆ! చూడండి, రెండింటిని కలిపి స్క్రోల్ చేసి చెక్ చేస్తా. ఆ! ఓకే. ఇది బాగా లేదు, యూజ్ ఏ ఏ యూజర్ ఐడి ఏ కేటగిరీ చెందినోడు. సో ఇలా చెక్ హ్మ్. చేసుకుంటా. ఓకే. ఓకేనా? దీన్నే మనం ఏమంటాం అంటే కాలమ్స్. ఫ్రీజ్ ఫస్ట్ కాలం అంటాం. కాలమ్స్ అనకూడదు, ఒకటే ఓకే. కాలం. నెక్స్ట్ ఫ్రీజ్ టాప్ రోస్ అంటే ఒకటే రో అని అర్థం. ఆ! ఆ! అన్ఫ్రీజ్ అంటే అన్ఫ్రీజ్ అయిపోద్ది. ఇప్పుడు ఎట్టగాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే. నెక్స్ట్ స్ప్లిట్ అంటే ఈ పేజ్ 4 ముక్కలు చేసింది. హ్మ్. నవ్ యూ కెన్ సీ దీని పాటి దీన్ని స్క్రోల్ చేసుకోవచ్చు, వీటిని స్క్రోల్ చేసుకోవచ్చు, హ్మ్. దీన్ని స్క్రోల్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు ఓహో! మూవ్ చేసుకోవచ్చు. హ్మ్. దీన్నే ఓకే. మనం స్ప్లిట్ అంటాం. హ్మ్. మళ్ళీ దీని మీద ప్రెస్ చేస్తే అన్స్ప్లిట్ అనేది అన్‌సెలెక్ట్. అవుతుంది. ఓకే. అన్స్ప్లిట్ అనాలి, అన్సెలెక్ట్ అనకూడదు. ఓకేనా? అదే అన్‌సెలెక్ట్ అయిపోతుంది అంటున్నా. హ్మ్. నెక్స్ట్ హైడ్. హైడ్ అంటే అది మాయమైపోయింది. ఓకే. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అన్హైడ్ అంటాను. దీన్నే ఇన్స్టాగ్రామ్ యూజర్ 1ని అన్హైడ్ అయింది. ఓకే. సింపుల్గా ఇప్పుడు చూడండి, రెండు ఉన్నాయా? అవును. హైడ్ కొడతాను, ఇక్కడ ఒకటే ఉంటుంది. హ్మ్. ఓకే. అన్హైడ్ అని కొడితే మళ్ళీ రెండోది అనేది వస్తుంది. ఓకే. ఇది. హ్మ్. నెక్స్ట్ స్విచ్ విండోస్ అంటే మనం ఒకేసారి 4-5 షీట్లు మేము పనిచేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది, ఈ షీట్లో ఉంది. మనం హ్మ్. ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మారుస్తాం కదా, అవును. అలా కాకుండా ఇక్కడికి వెళ్ళి కూడా మార్చుకోవచ్చు. ఏ నుంచి ఆ షీట్, ఆ నుంచి ఈ షీట్ మనకు నచ్చినట్టు ఓపెన్ చేసుకుంటాం. ఓకే. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఎంటర్ వ్యూ ట్యాబ్. ఓకే. మ్యాక్రోస్ అనేది పక్కన పెడితే వ్యూ ట్యాబ్ అంతా హ్మ్. కూడా ఫినిష్ అయిపోయింది. ఆ! ఓకే. నెక్స్ట్ ఇంకా మీకు ఉండేది ఏంటిదంటే డ్రా ఒకటి, పేజ్ లేఅవుట్ ఒకటి. పేజ్ లేఅవుట్ అనేది 0 to 100% డమ్మీ ట్యాబ్. ఓకే. దీనివల్ల మీకు రూపాయి యూజ్ కూడా లేదు. హ్మ్. ఓకే.
ఒక ఈ ప్రింట్ ఏరియా, మార్జిన్స్, ఓరియంటేషన్ ఇదంతా కూడా మీకు దీంట్లో యూజ్ అవుతుంది. ఇక్కడ లేఅవుట్ ఏదైతే ఉందో వార్డ్ కోసం యూజ్ అవుతుంది. బట్ ఎక్సెల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత యూజెస్ అనేవి ఉండవు. ఒక డేటా అనలిటిక్స్ గా మీరు ఎప్పుడు కూడా ఈ పేజ్ లేఅవుట్ పేజ్ ని యూజ్ చేయాలి. ఓకే. డ్రా అంటారా, దీనికి మీకు ఏం సంబంధం లేదు. ఇది జస్ట్ మీరు ఎప్పుడైనా డ్రాయింగ్స్ కానీ డయాగ్రామ్స్ కానీ డ్రా చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ టేక్ ఇమేజెస్ లాంటివి డ్రా చేసే అలవాటు ఉందా మీకు? ఓకే, ఇలా ఇమేజెస్ లాంటివి డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లేదంటే నా లెక్క క్లాసులు చెప్పుకునేటప్పుడు, లేదా మీరు కొంతమందికి పెన్ను పేపర్ తీసుకొని రాయాలంటే కష్టం కదా నోట్స్ లో, అలాంటి వాళ్ళు ఫార్ములాస్ ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అయ్యే పేజ్ ఇది. ఇక్కడ ఇంక్ టు మ్యాథ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, మై ఫేవరెట్ అన్నమాట ఇది. సో ఇక్కడ నేను ఓన్ గా ఫార్ములాస్ రాస్తా ఉంటా. మీరు మ్యాథ్స్ స్టూడెంటా? మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మీకు ఈ ఫార్ములాస్ మీద ఐడియా ఉంటది కదా. అన్ని అంత ఇన్ డెప్త్ ఉండదు కదా, ఓకే. జస్ట్ మీరు రాసింది. ఓకే. ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా రాసుకుంటాం. ఓకే. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకుని మనం ఫార్ములాస్ మీద వర్కౌట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతకు మించి ఇక్కడ ఏముండదు. ఇంక్ టు షేప్ ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది ఎనేబుల్లో ఉందో లేదో తెలియదు. జనరల్గా ఎక్సెల్లో మనం డబ్బులు పెట్టాలి, కానీ ఎక్సెల్లో మనం పైథాన్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే పైథాన్ కోడ్ ఎక్సెల్లో రాస్తాం అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు చాట్ జీపీటీ కూడా పైథాన్లో ఎక్సెల్లోకి వచ్చింది. అయితే అయిపోయాడు. సో అంత మనీ పెట్టడం అనేది టైం వేస్ట్. సో ఈ వదిలేస్తే ఈ డేటా ట్యాబ్ మనం ఇప్పుడే టచ్ చేయము. హెల్ప్ ట్యాబ్ తోటి మనకు అసలు యూజ్ ఏం లేదు. మనం చూసే డెవలపర్స్ ట్యాబ్ లో ఉండే ఈ కోడింగ్ సంబంధించింది ఈ డేటా ట్యాబ్ మొత్తం చూడాలి. మొత్తం అంటే ఈ గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఒకటి, షార్ట్ ఫిల్టర్ ఒకటి, డేటా టూల్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ గ్రూప్ 1 గ్రూప్ పెద్ద ఉపయోగం లేదు. ఈ వాటిఫ్ అనాలిసిస్ కూడా అంత గట్టిగా ఏం పనిచేయవు. అంటే ఇవన్నీ పెయిడ్ వర్షన్స్ కి పనిచేసినట్టు కోపైలెట్, ఏఐలు ఇవన్నీ ఫ్రీ వర్షన్స్ లో పనిచేయవు. నెక్స్ట్ మనం చూసేది ఏంటి అంటే ఇన్సర్ట్ ట్యాబ్ లో మిగిలిపోయినాయి. అందులో మనకి ఈ 3 మిగిలిపోయినాయి. లింకుల కాడి నుంచి లింక్, టెక్స్ట్, సింబల్ మిగిలిపోయింది. హోమ్ ట్యాబ్, స్పార్క్ లైన్స్ మిగిలిపోయింది. వన్ ట్యాబ్ ఏంటి? హోమ్ ట్యాబ్. హోమ్ ట్యాబ్ లో ఏం మిగిలింది చెప్పాను కదా, ఈ ఎడదాకా మొత్తం ఈ ఫిల్టర్స్ కూడా చెప్పాను కదా, సమ్ ఫార్ములా ఇవి కూడా. షార్టింగ్ ఒకటే చెప్పలేదు, అసెండింగ్ డిసైడింగ్ ఆర్డర్ ఎలా చేయాలనేది. అది ఈజీగా ఉంటుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఈ హోమ్ ఇన్సర్ట్ ఫినిష్ చేసేస్తాను. సో ఒక్క నిమిషం.